జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే తద్విద్ధి ప్రణిపాతేన, మంచి గురువుని చూసి బాగా ప్రణమిల్లి పరిప్రశ్నిన, ఎల్లప్పుడూ కూడా ఆయన్ని ప్రశ్నిస్తూ, అంటే నీ విచారణలో కూడినటువంటి ప్రశ్నలు రావాలి. అలా ప్రశ్నిస్తూ నిన్ను నువ్వు కూడా మంచి ప్రశ్నలతో నీ లోపలే నువ్వు ప్రశ్నించుకుంటూ, సేవయ గురువుని సేవించుకుంటూ ఇలా అడగాలి. అప్పుడు నీకు పెద్దలు బోధ చేస్తారు. మహాభారతంలో కృష్ణుడు ఒక చోట దుర్యోధనుణ్ణి మందలిస్తాడు. ఏమనంటే, నువ్వు పెద్దవాళ్ళని ఎవ్వరినీ ఎప్పుడూ సేవించలేదు, గౌరవించలేదు, ప్రేమించలేదు, చిన్నవాళ్ళ మీద దయ చూపలేదు. అందువల్లనే నీ బుద్ధి వక్రంగా ఉంది, సక్రమంగా వృద్ధి చెందలేదు. సేవించడం ముందు నేర్చుకో, లేకపోతే ఒట్టి అహంభావం మాత్రమే మిగిలిపోతుంది, నాశనమైపోతావు.